మనశ్శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత బాధాకరము, దుర్భరమైన అని చెప్పబడే పేదరికాన్ని వీళ్ళు తెలివిగా, యుక్తిగా మచ్చిక చేసుకున్నట్టు కనిపించసాగింది. మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూలుకు వెళ్ళిపోయారు. నేను, రాజేశ్వరి కూడా తినేశాం. రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకేదో సాయం చేస్తుంది. నేను గదిలో కూర్చొని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారు, నిమ్మలూరు వచ్చేశాను. ఈ ఊరు, ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి. అత్తయ్య నాకు చాలా నచ్చింది. రాజేశ్వరి నేను 1-2 రోజులలో శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఐక్యమైపోయాం అనటానికి ఏమాత్రం సందేహం లేదు. మొదటి చూపులోనే రాజేశ్వరి నేను ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. పిల్లలంతా నాకు నచ్చారు. మీరు చెప్పని ఏనాడు మాట వరుసకి కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని, అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని, పొరపాటును కూడా నాకు మీరు తెలియనియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం. అందుకే అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాను. నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది. ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. కోపం ఎందుకంటారా? ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు. ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభించినందుకు కృతజ్ఞత. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వండి, మర్చిపోకండి. సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా. ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది. వస్తూనే, వదినా, అన్నయ్యకి అన్నం తీసుకెడుతున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. కవరు మీద అడ్రస్ వ్రాయబోతున్నా నేను తలెత్తి చూశాను. ఎదురుగా నిల్చొని ఉన్న రాజేశ్వరి చేతిలో 4 గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది. అదేం, భోజనానికి ఇంటికి రాడా అన్నాను. పని చాలా ఉంటే రాడు. వస్తావా నువ్వు? ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఎక్కువ దూరం లేదు. డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికారుకు వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది. నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది.